కోల్గేట్. ఈ పేస్ట్ గురించి తెలియని వారు, వాడని వారు ఎవరు ఉండరు. అయితే ఈ కోల్గేట్ ఇంత పాపులర్ అవడానికి ఒక సీక్రెట్ అయితే ఉంది. నిజానికి కోల్గేట్ అనేది ఒక ఇంటి పేరు. విలియం కోల్గేట్ అనే యువకుడు ఉద్యోగం కోసం తన విశ్వాస హృదయంతో ఇంకా తనకు సంబంధించిన వస్తువులతో ఇంటి నుండి బయటకు వచ్చాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక క్రైస్తవ స్నేహితుడు తనతో, మంచి మనిషిగా ఉండు, నీ హృదయాన్ని క్రీస్తుకు అర్పించు మరియు నీకు చెందినది దేవునికి చెల్లించని చెప్పాడు. ఆ సలహా విలియం కోల్గేట్ కి బాగా గుర్తుండిపోయింది. తర్వాత అతను సోప్ అండ్ క్యాండిల్ బిజినెస్ ని స్టార్ట్ చేసి తనకొచ్చిన సంపాదనలో 10% దశం భాగాన్ని చెల్లిస్తూ ఉండేవాడు. తర్వాతే ఈ కోల్గేట్ వ్యాపారం కూడా స్టార్ట్ చేశాడు. అతని వ్యాపారం పెరిగే కొద్దీ దేవునికి చెల్లించే 10% కాస్త 20, 30, 40, 50 ఇలా 100% లాభాన్ని దేవునికి అర్పించి నిరాడంబరంగా జీవించడానికి అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకునేవాడు. అనేక ఇతర వ్యాపారాలు పెరిగి పడిపోయాయి, కానీ ఈ కోల్గేట్ వ్యాపారం మాత్రం తరతరాలుగా అభివృద్ధి చెందింది. చివరికి ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొంది 200 years తర్వాత కూడా నీటికి మనందరి ఇంటిలో ఒకటిగా మారింది. తన స్కిల్స్ వల్ల కాదు గాని దేవునికి విధేయత చూపడం బట్టి ఈ బిజినెస్ వృద్ధి చెందిందని నమ్మాడు. అలాగే దశం భాగం అనేది ఏదో మొక్కుబడిగా చెల్లించడం మాత్రం కాదు గాని దేవునికి చెందిన దాన్ని తిరిగి ఇవ్వడం అని అన్నాడు. అతను దేవునికి 10% ఇవ్వలేదు, తన సమస్తాన్ని దేవుడికి అర్పించాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు తరతరాలు నిలిచిపోయే గుర్తింపునిచ్చారు. తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం బట్టే ఈ రోజు ఆ కంపెనీని దేవుడు అభివృద్ధి చేశారు. మనం చేసే ఏ పనిలోనైనా, ఏ వ్యాపారంలోనైనా దేవునికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా మీ పనిని అభివృద్ధి చేస్తాడు.